శివలింగం, ఆంజనేయ స్వామి. ఈ పడవని వాళ్ళు ఒకసారి చూడండి. చాలా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చెరువు మాదారం విలేజ్ వెళ్తున్నాం. అక్కడ ఆ చెరువుని ఇంకా అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తా చూడండి. వీడియో చాలా చాలా బాగుంటుంది. పల్లవి గ్రామం నుండి మనం ఊరు బయటకు వచ్చిన తర్వాత రోడ్డు ఇలా ఉంటుంది. ఇటు స్ట్రైట్గా వెళ్తే రాయగూడెం వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళడానికి ఇది దారి, కానీ ఇది పర్ఫెక్ట్గా లేదు, మనం స్ట్రైట్గానే వెళ్ళాలి. ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళకూడదు. ఇలా ఉంటుంది దారి. ఇక్కడ ఒక చిట్టుబాయి గాడు మనకు ఎదురయ్యాడు. ఇక్కడ ఇటువైపు చూసినా అన్ని పచ్చని పొలాలే. వ్యూ చాలా చాలా బాగుంది. ఈ రోడ్డు అంతా కొంచెం టర్నింగ్లు ఉంటాయి, వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రావాలి. చాలా డేంజర్గా ఉంటుంది రోడ్డు. మొత్తానికైతే మనం రావాల్సిన లొకేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే మనం వెళ్ళే దారి ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. సో మొత్తానికైతే మనం అనుకున్న స్పాట్కి అయితే వచ్చేసాం. స్టార్టింగ్లోనే మనకు ఒక టెంపుల్ అయితే కనపడుతుంది, వెళ్ళి చూపిస్తా అది కూడా. ఒకసారి టెంపుల్ చూడండి, చాలా పురాతనమైనది అనుకుంటా. ఆల్మోస్ట్ వాటర్లోనే ఉంది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ మనం చూస్తే శివలింగం, ఆంజనేయ స్వామి, 2 విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ గుడికి ఆనుకొని చుట్టూ అంతా ఈ చెరువు అయితే ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి పూర్తిగా కనపడుతుంది, వెళదాం. ఒకసారి దీన్ని చూడండి, దీన్నే చెరువు మాదాన చెరువు అని కూడా అంటారు. ఈ చెరువులా కాదు, మహాసముద్రాలా కనిపిస్తుంది. ఈ పడవని వాళ్ళు చేపలకి మేత వేయటానికి ఉపయోగిస్తారు. ఒకసారి వ్యూ చూడండి, చాలా అంటే చాలా పెద్దది చెరువు. ఈ మర్రి చెట్టు మనం వెళ్ళే దారిలో ఈ కట్టపైనే ఉంటుంది. చాలా 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 పెద్దది. ఈ చెరువు మాదారం చెరువుకి పాలేరు నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ని కాలువల ద్వారా కింద పొలాలకైతే వదులుతారు. అక్కడక్కడ కొంచెం రోడ్డు డ్యామేజ్ అయి ఉంటుంది, వచ్చేవాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా రండి, చాలా ప్రమాదకరంగా కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చెరువు చివరికైతే వచ్చేసాం. ఇక్కడ ఒక పాక కూడా ఉంది, దాన్ని కూడా చూపిస్తా లోపల ఎలా ఉంటుందో. ఈ పాకలో ఇక్కడ కాపలా ఉండేవాళ్ళు నైట్ ఇక్కడే స్టే చేస్తారు. ఈ చెరువు కట్ట చివరన ఇలా ఉంటుంది. ఈ రోడ్డు అసలు బాగోలేదు, బైక్ పైన వచ్చేవాళ్ళు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా రండి. ఈ చెరువుకి చివరన ఒక గార్డెన్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా కొంచెం లోపలికి వెళ్ళి. ఈ చెరువు ద్వారా వెళ్ళే వాటరు ఈ కాలం ద్వారానే కింద పంట పొలాలకి వాటర్ వెళ్తాయి. మనం ఒకసారి అటు లోపలికి వెళదాం. దీని మీద నడుచుకుంటూ వెళ్ళాలి చాలా జాగ్రత్తగా. అక్కడ కొన్ని కొంగలు కూడా ఉన్నాయి.
ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా దగ్గర నుంచి చూద్దాం. ఇక్కడ వ్యూ చాలా చాలా బాగుంటుంది. సండే రోజు చాలామంది వస్తారు ఇక్కడ చూడటానికి. ఒకసారి గార్డెన్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ప్రతి సండే ఫోటోషూట్కి అయితే వస్తారు. లైవ్ ఫిషెస్ కూడా అమ్ముతారు ఇక్కడ.